మీనాక్షి నామినేషన్ వివాదంపై బీజేపీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ ట్వీట్ చేశారు. మీనాక్షి కేసు గురించి బయటపెట్టిన కోవట్లు ఎవరు అంటూ ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ కోవట్టుని పట్టుకోకుండా ఎందుకు ఈ అరుపులు అన్నారు. మీ కోవట్లను అదుపులో పెట్టుకోండి అంటూ కాంగ్రెస్ కి బిఎల్ సంతోష్ కౌంటర్ ఇచ్చారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని తిరస్కరించడం వెనక బీజేపీ కుట్ర ఉంది అన్నారు మంత్రి సీతక్క. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి మరి ఆమె యొక్క నామినేషన్ను రిజెక్ట్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం. ఈరోజు బీజేపీ ప్రభుత్వము బీజేపీ పార్టీ ఎంత మహిళా ద్రోహి మహిళల వ్యతిరేకి అనేది కూడా అర్థమవుతుంది. ఒక గాంధేయవాదిగా పనిచేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారిని మరి పార్లమెంట్లోకి రాజ్యసభలోకి రానియకుండా కుట్ర చేసి అసలు అది కేసే కాదు, ఎవరికో ఏదో క్రమశిక్షణ యాక్షన్ తీసుకోలేదనే ఒక చిన్న దాన్ని అడ్డం పెట్టుకొని ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం తగదు. మోడీ గారు, మీరు నిజాయితీగా ప్రజల యొక్క ఓటు ద్వారా గెలవాలి తప్ప ఇలా కుట్రలు చేసి ఇతర పార్టీలను అత్యంత ఘోరంగా విభజనలు చేసి విభజనలు మరి ఇలాంటి చిల్లర రాజకీయాలతోటి మహిళల యొక్క స్థైర్యాన్ని ధైర్యాన్ని దెబ్బతీయలేరు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ని కలిసింది కాంగ్రెస్ బృందం. ప్రధానంగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ని తిరస్కరించడంపై సిఈసికి ఫిర్యాదు చేశారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు అంటూ సిఈసికి వివరణ ఇచ్చారు. కేవలం కోర్టు నోటీసులు మాత్రమే ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ బృందం సిఈసి దృష్టికి తీసుకువెళ్లింది. మీనాక్షి నామినేషన్ ని తిరస్కరించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె నామినేషన్ పై సుప్రీంకోర్టుని ఆశ్రయించే ఆలోచనలో కూడా ఏఐసిసి ఉంది. మా ప్రతినిధి గోపి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గోపి, ప్రధానంగా సిఈసిని కలిసిన కాంగ్రెస్ నేతలు మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు సంబంధించి ఫిర్యాదు చేశారు. సిఈసి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అభిషేక్ మను సింఘ్వి చెప్తున్నట్టుగా సిఈసి జోక్యం చేసుకుని జరిగిన తప్పుని సరిదిద్దుతుంది అని చెప్పి కాంగ్రెస్ భావిస్తోంది. ఏమని రెస్పాండ్ అయింది సిఈసి? ఎస్, దీనికి సంబంధించి ఒక ప్రకటన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్ నామినేషన్లను తిరస్కరించడం వెనుక ముఖ్యంగా చట్టబద్ధంగా ప్రక్రియ జరగలేదు. రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈ నామినేషన్ పత్రాలని తిరస్కరించడం జరిగింది. ఒక ప్రైవేట్ కంప్లైంట్కి సంబంధించి ముఖ్యంగా ఆ కంప్లైంట్లో కోర్టు మీనాక్షి నటరాజన్కి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకి మీనాక్షి నటరాజన్ రిప్లైని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. అయినప్పటికీ కూడా ఈ క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ ఈ నామినేషన్ పత్రాలని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రిటర్నింగ్ అధికారి వ్యవహరించారు. సో గతంలో హైకోర్టులు కూడా ఇటువంటి వ్యవహారాల్లో తీర్పులు ఇవ్వడం జరిగింది. సో కోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఉన్న కేసులకు సంబంధించి ఏకపక్షంగా ఎన్నికల అధికారులు వాటిని ధృవీకరిస్తూ నామినేషన్లు తిరస్కరించడానికి లేదు అన్నది గతంలో కూడా హైకోర్టులు తీర్పునిచ్చారు అని చెప్పి అభిషేక్ మను సింఘ్వి చెప్తున్నారు. సో హైయెస్ట్ బాడీ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించారు కాబట్టి సో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తమకున్న విస్తృత అధికారాలను ఉపయోగించి ఈ ముఖ్యంగా ఏవైతే చర్యలు తీసుకున్నారో నామినేషన్ పత్రాల తిరస్కరణ దాన్ని రివర్స్ చేయాలి అని చెప్పి అభిషేక్ మను సింఘ్వి కోరడం జరిగింది. అలాగే కాసేపటి క్రితమే కాంగ్రెస్ నేతలు ఇటు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్తో పాటుగా మీనాక్షి నటరాజన్ 10 మంది కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడం జరిగింది. వారికి ఉన్న అభ్యంతరాలని ఫిర్యాదులను అన్నింటినీ కూడా ఇటు ఎన్నికల సంఘం ముందు ఉంచారు. సో ఎన్నికల సంఘం అన్ని విషయాలను విన్న తర్వాత ముఖ్యంగా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఇంకా అధికారికంగా వారు ప్రకటించలేదు. సో ఒకవేళ ఎన్నికల సంఘం కనుక ఈ నామినేషన్ తిరస్కరణకు సంబంధించి వెనక్కి వెళ్ళకపోతే న్యాయపరంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే రేపు ఒక అత్యవసర సమావేశాన్ని రేపు ఉదయం 11:30కి ఇందిరా భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ఇన్ఛార్జీలు అలాగే సెక్రటరీలు వీరందరినీ కూడా అత్యవసరంగా హాజరు కావాలి ఈ సమావేశానికి అని చెప్పి కేసీ వేణుగోపాల్ పిలుపు ఇవ్వడం జరిగింది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. సో అసలు పార్లమెంట్లోకి ఎంటర్ అవ్వనివ్వకుండానే ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో బరిలో ఉండనివ్వకుండానే ఒక రాజకీయం జరిగింది, ఒక కుట్ర జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆరోపిస్తోంది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి బిల్లు తీసుకొస్తూ మహిళలనే పార్లమెంట్లోకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. సో దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఈ అంశం పైన న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పి అంటున్నారు. సో చూడాలి మరి కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ అభ్యంతరాలని ఫిర్యాదులను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది. చట్టబద్ధంగానే రిటర్నింగ్ అధికారి వ్యవహరించారా లేక చట్ట విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా రిటర్నింగ్ అధికారి వ్యవహరించారా, రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకుంటారా లేక ఆయన చర్యల్ని సమర్థిస్తారా, ఏం జరగబోతుందనేది మనం వేచి చూడాలి. సో ఎన్నికల సంఘం దీనిపైన ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
రైట్, థ్యాంక్ యూ గోపి. సో కాంగ్రెస్ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని వెళ్లి కలిసి మీనాక్షి నటరాజన్ నామినేషన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంపై ఫిర్యాదు చేసింది. चुनाव आयोग ने अभी हमारी सुनवाई की है और अब हम वेट कर रहे हैं. तो आपको लगता है कि आपको इंसाफ मिलेगा? हम हमारी लड़ाई में हैं. हमारा आज कहीं न कहीं लोकतंत्र में अब भी कोई न कोई प्रकार की लोकतांत्रिक शुचिता बाकी हो. हमारे तरफ से हमारे सीनियर लॉयर्स ने अपना सवाल रखा है और हम अपनी लड़ाई लड़ रहे हैं. Thank you, ma'am. Thank you. I would have to